హలో స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వీకమ్ అకాడమీ. దిస్ ఈజ్ కృష్ణమూర్తి, యువర్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. ఆల్రెడీ మనం ఐపీ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఆల్రెడీ ఐపీ సిరీస్ గురించి అయితే ఐడియా ఉంటుంది. మన ఐపీ సిరీస్లో ప్రజెంట్ జరుగుతున్న డిస్కషన్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్ క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేస్తున్నాము. మీకు అందరికీ తెలిసిందే. ఆ 2 మార్క్ క్వశ్చన్లో భాగంగా ఆల్రెడీ డిఫరెంట్ చాప్టర్స్ అయితే కవర్ చేస్తున్నాము. ఆ వీడియోస్ కానీ ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. మీకేంటంటే ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. మన ఛానల్లో కంటెంట్ కానీ నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకైతే ఏ వీడియోస్ కావాలో కెమిస్ట్రీకి సంబంధించి సో ఆ వీడియోస్ని అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే దానికి తగ్గట్టుగా వీడియోస్ అయితే చేసి పెడతాను. ఓకేనా? సో అలాగే ఈ పర్టికులర్ సిరీస్ ఫాలో అవటం వల్ల మీకు ఏంటంటే 80+ వచ్చే, అంటే అవుట్ ఆఫ్ 85కి 80+ వచ్చే వే అనేది మీకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద సిరీస్ అది మీకే అర్థమవుతుంది. మీరు కాన్ఫిడెంట్గా తయారవుతారు. ఇంకా డిలే చేయకుండా ఈరోజు అయితే మనం 2 మార్క్స్ విత్ ఆన్సర్స్తో పాటు డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే చాప్టర్ ఏంటో తెలుసా? ఈ చాప్టర్ ఏంటంటే ఈక్విలిబ్రియం. అంటే దాంట్లో మళ్ళీ కెమికల్ ఈక్విలిబ్రియం వస్తుంది, అయానిక్ ఈక్విలిబ్రియం వస్తుంది. అంటే కాంపిటేటివ్లో ఏంటంటే మాకు అదొక ఐడియా, కెమికల్ ఈక్విలిబ్రియం, అయానిక్ ఈక్విలిబ్రియం సపరేట్గా డిస్కస్ చేస్తాము. కానీ ఐపీఈ అంటే బోర్డ్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి, పబ్లిక్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి ఏంటంటే అలా ఏమి ఉండదు. ఈక్విలిబ్రియం అంటే రెండు చాప్టర్లు కూడా వస్తాయి అన్నమాట. బోత్ కెమికల్ అండ్ అయానిక్ ఈక్విలిబ్రియం వస్తాయి. సో డిస్కషన్లో మనకి 2 మార్క్ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే స్టేట్ లా ఆఫ్ కెమికల్ ఈక్విలిబ్రియం. స్టేట్ లా ఆఫ్ కెమికల్ ఈక్విలిబ్రియం అన్నాడు. సో ఆన్సర్ ఏమి ఇచ్చాడు? ద రేషియో ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ ద ప్రొడక్ట్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ ద రియాక్టెంట్స్ యాజ్ అ కాన్స్టెంట్ వాల్యూ. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఈక్విలిబ్రియం లా ఆర్ లా ఆఫ్ కెమికల్ ఈక్విలిబ్రియం అన్నాడు. అంటే ప్రొడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ప్రొడక్ట్స్కి అలాగే రియాక్టెంట్స్కి రైట్ ఆ రేషియో ఏదైతే ఉందో దట్ యాజ్ అ కాన్స్టెంట్ వాల్యూ, దాన్నే మనం లా ఆఫ్ కెమికల్ ఈక్విలిబ్రియం అంటాము అన్నాడు. అంటే ఇప్పుడు మీరు ఒక కెమికల్ ఈక్విలిబ్రియం ఎక్స్ప్రెషన్ కానీ తీసుకున్నారు, అంటే A+B రివర్సిబుల్ విత్ C+D. ఓకేనా? ఇది మీరు ఒక కెమికల్ ఈక్విలిబ్రియం రియాక్షన్ తీసుకున్నారు. దీనికి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలంటే మనకి ఎక్స్ప్రెషన్ ఏంటి? కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ to the concentration of the reactants. Concentration of the products to the concentration of reactants. మరి ప్రొడక్ట్స్ ఏంటి ఇక్కడ? సి అండ్ డి. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ సి అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డి. రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఏంటన్న? కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ, కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి. సో రేషియో ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ద మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ టు ది రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ యాజ్ అ కాన్స్టెంట్ వాల్యూ. ఆ కాన్స్టెంట్ ఏంటి? కే. కే ఈజ్ నథింగ్ బట్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. దాన్నే మనం లా ఆఫ్ కెమికల్ ఈక్విలిబ్రియం అంటాం. అర్థమైందా? రైట్. సో సెకండ్ క్వశ్చన్లో మనం అబ్జర్వ్ చేస్తే వాట్ ఈజ్ హోమోజెనియస్ ఈక్విలిబ్రియం? గివ్ 2 ఎగ్జాంపుల్స్. సిమిలర్లీ మనకు వాట్ ఈజ్ హెట్రోజెనియస్ ఈక్విలిబ్రియం? గివ్ 2 ఎగ్జాంపుల్స్. 2 క్వశ్చన్స్ ఉంటాయి. అయితే నేమ్ ఇండికేట్స్ వెరీ క్లియర్లీ. మనకి నేమ్లోనే తెలిసిపోతుందిగా. హోమోజెనియస్, హోమో మీన్స్ సేమ్, రైట్? సో ఇక్కడ ఏం సేమ్ అయి ఉండాలో కూడా మీరు అబ్జర్వ్ చేయండి. హోమోజెనియస్ ఈక్విలిబ్రియం అంటే మీరు ఏదైతే ఈక్విలిబ్రియం రియాక్షన్ రాస్తారో ఆ ఈక్విలిబ్రియం రియాక్షన్లో రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ యొక్క ఫిజికల్ స్టేట్స్ అనేవి ఉండాలి. అలా ఇన్ అ హోమోజెనియస్ సిస్టమ్ ఆల్ ది రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆర్ ఇన్ సేమ్ ఫేజ్, సేమ్ ఫిజికల్ స్టేట్లో ఉంటే దాన్ని మనం ఏమంటాము? హోమోజెనియస్ ఈక్విలిబ్రియం అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. H2+I2 రివర్సిబుల్ విత్ 2HI. హైడ్రోజన్ గ్యాసియస్ స్టేట్లో ఉంది, అయోడిన్ గ్యాసియస్ స్టేట్లో ఉంది, హెచ్ఐ కూడా గ్యాసియస్ స్టేట్లో ఉంది. అలాగే N2+H2 3H2 రివర్సిబుల్ విత్ 2NH3. అంటే నైట్రోజన్, హైడ్రోజన్, అమోనియా ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ సేమ్ ఫిజికల్ స్టేట్, దట్ ఈస్ గ్యాసియస్ స్టేట్. గుర్తుపెట్టుకోండి, రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ రెండు కూడా సేమ్ ఫిజికల్ స్టేట్స్లో ఉంటేనే అది హోమోజెనియస్ ఈక్విలిబ్రియం అవుతుంది. అలా కాకుండా ఏ ఒక్కటైనా ఇద్దరు రియాక్టెంట్ కానీ ప్రొడక్ట్ కానీ డిఫరెంట్ ఫిజికల్ స్టేట్లో ఉన్నాయనుకోండి, అప్పుడు అదేమవుతుంది? హెట్రోజెనియస్ ఈక్విలిబ్రియం. అదే మనకి థర్డ్ క్వశ్చన్. ఏమన్నాడు? వాట్ ఈజ్ హెట్రోజెనియస్ ఈక్విలిబ్రియం? ఆల్రెడీ చెప్పున్నాను మీకు. సో మోర్ దాన్ వన్ ఫేజ్ అంటే ఈక్విలిబ్రియం సిస్టంలో మోర్ దాన్ వన్ ఫేజ్ అంటే దాని అర్థం ఏంటి? డిఫరెంట్ ఫిజికల్ స్టేట్స్ కానీ ఉంటే దాన్ని హెట్రోజెనియస్ ఈక్విలిబ్రియం అంటారు. ఇప్పుడు చూడండి,
H2O లిక్విడ్ రివర్సిబుల్ విత్ H2O గ్యాస్ అన్నాను. అంటే ఇక్కడ వాటర్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉంది, ఇక్కడ గ్యాసియస్ స్టేట్లో ఉంది. రెండు డిఫరెంట్ ఫిజికల్ స్టేట్లో ఉంది. కాబట్టి అది మనకి ఏమవుతుంది, హెటెరోజెనియస్ ఈక్విలిబ్రియం అవుతుంది. ఓకేనా? అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. Ni+4CO రివర్సిబుల్ విత్ NiCO టేకెన్ 4 times అన్నాడు. దీంట్లో నికెల్ అనేది సాలిడ్ స్టేట్లో ఉంది, కార్బన్ మొనాక్సైడ్ 4 moles అనేవి గ్యాసియస్ స్టేట్లో ఉంది. NiCO 4 times నికెల్ టెట్రా కార్బోనైల్ అనేది గ్యాసియస్ స్టేట్లో ఉంది. అంటే రెండేమో మీకు గ్యాసియస్ స్టేట్లో ఉంటే ఒకటి సాలిడ్ స్టేట్లో ఉంది. కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హెటెరోజెనియస్ ఈక్విలిబ్రియం. నెక్స్ట్ దానికి వస్తే CaCO3 ఇదేమో సాలిడ్ స్టేట్లో ఉంది, CaO కూడా సాలిడ్ స్టేట్లో ఉంది, బట్ CO2 వచ్చేసరికి గ్యాసియస్ స్టేట్లో ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హెటెరోజెనియస్ ఈక్విలిబ్రియం. అర్థమైందా? ఇది చాలా సింపుల్ ఒక రకంగా చెప్పాలంటే. నెక్స్ట్, వాట్ ఈజ్ మెంట్ బై డైనామిక్ ఈక్విలిబ్రియం అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో డైనామిక్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? జనరల్గా ఒక ఈక్విలిబ్రియం ఎక్స్ప్రెషన్ ఏం రాస్తున్నాం మనం? ఈక్విలిబ్రియం అనేది A+B రివర్సిబుల్ విత్ C+D అంటున్నాము. ఇది ఈక్విలిబ్రియం ఎక్స్ప్రెషన్ రాస్తున్నాం మనం. అయితే దీంట్లో గుర్తుపెట్టుకోండి, ఈక్విలిబ్రియం అనేది ఏ సైడ్ నుంచి అయినా ఎటైనా అవ్వచ్చు. అంటే రియాక్టెంట్ సైడ్ నుంచి ఎటైనా అవ్వచ్చు, లేకపోతే ప్రొడక్ట్ సైడ్ నుంచి అయినా ఎటైనా అవ్వచ్చు. అయితే వన్స్ ఈక్విలిబ్రియం ఎటైన్ అయిన తర్వాత రియాక్షన్ ఎప్పుడు ఆగదు, ఈక్విలిబ్రియం అనేది ఆగదు. ఆ ఈక్విలిబ్రియం అనేది ప్రొసీడ్ టు కంటిన్యూ ఫర్దర్, అంటే ఫర్దర్గా ప్రొసీడ్ అవుతుంది. ఈక్విలిబ్రియం ఇస్ నాట్ స్టాటిక్, ఒక దగ్గర ఆగిపోదు. రైట్? అంటే మనకి ఎప్పుడైతే రేట్స్ ఆఫ్ ద ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ రియాక్షన్స్ అనేవి ఈక్వల్ అవుతాయో అదే కదా ఈక్విలిబ్రియం కండిషన్ అంటే. ఈ రేట్స్ ఆఫ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ రియాక్షన్స్ ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో అక్కడ రియాక్షన్ అనేది ఆగదు. ఈక్వల్ రేట్స్ వచ్చినప్పుడు కూడా ఆ రియాక్షన్ అనేది కంటిన్యూస్ టు టేక్స్ ప్లేస్, జరుగుతూనే ఉంటుంది. అంటే ద ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఆర్ రివర్స్ రియాక్షన్స్ ఆఫ్ అ రివర్సిబుల్ రియాక్షన్ కంటిన్యూ టు టేక్స్ ప్లేస్ with equal rates simultaneously at the equilibrium stage also. Hence the equilibrium is called dynamic equilibrium. Dynamic equilibrium ante equilibrium will proceed to continue further even after equilibrium stage also. ఈక్విలిబ్రియం స్టేజ్ దాటిన తర్వాత కూడా ఈక్విలిబ్రియం అనేది రియాక్షన్ అనేది ప్రొసీడ్ టు కంటిన్యూ ఫర్దర్ అని రాయాలి. దాన్నే మనం డైనమిక్ ఈక్విలిబ్రియం అంటాం. అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్, ఈ చాప్టర్ చాలా సింపుల్, మోర్ ఓవర్ ఏంటంటే ఈజీగానే ఉంటుంది. ఓకే, అయితే 5th 6th క్వశ్చన్స్ అనేవి సేమ్ ప్యాటర్న్, ఇంపార్టెంట్. గివ్ 2 కెమికల్ ఈక్విలిబ్రియం రియాక్షన్స్ ఫర్ విచ్ కేపీ గ్రేటర్ దాన్ కేసీ అన్నాడు. ఇంకొకటి ఏమో కేపీ లెస్సర్ దాన్ కేసీ అన్నాడు. సార్ కేపీ గ్రేటర్ దాన్ కేసీ ఆర్ కేపీ లెస్సర్ దాన్ కేసీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? మనకి రిలేషన్ ఏంటంటే కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ హోల్ పవర్ డెల్టా ఎన్. డెల్టా ఎన్ అంటే ఇట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ ప్రొడక్ట్స్ అండ్ రియాక్టెంట్స్. అంటే డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్. ఒకవేళ ఈ డెల్టా ఎన్ కానీ 0 అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ అయిపోతుంది. ఎందుకంటే ఆర్టీ పవర్ 0 1 కదా, ఏ పవర్ 0 1, అంటే కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ అయింది. అలా కాకుండా డెల్టా ఎన్ కానీ గ్రేటర్ దాన్ 0 అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కేపీ గ్రేటర్ దాన్ కేసీ అవుతుంది. అలా కాకుండా డెల్టా ఎన్ లెస్సర్ దాన్ 0 అయింది అనుకోండి, అంటే నెగిటివ్ అయింది అనుకోండి, అప్పుడు కేపీ ఏమవుతుంది? కేపీ లెస్సర్ దాన్ కేసీ అవుతుంది. ఇది మన కండిషన్ కదా. అంటే మీకు వీడేం అడుగుతున్నాడు? కేపీ గ్రేటర్ దాన్ కేసీ అంటే డెల్టా ఎన్ ఏమవ్వాలి? కంపల్సరీగా గ్రేటర్ దాన్, గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్ అవ్వాలి. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూడండి, 2NH3 రివర్సిబుల్ విత్ N2 + 3H2. అంటే డెల్టా ఎన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ ప్రొడక్ట్స్. ఇక్కడ 1 mole ఆఫ్ నైట్రోజన్ ఉంది, 3 mole ఆఫ్ హైడ్రోజన్ ఉంది. 1 + 3 4 మైనస్ ఇక్కడ ఏంటి 2 ఈజ్ ఈక్వల్ టు 2. అంటే డెల్టా ఎన్ ఏమైంది? పాజిటివ్ అయిందిగా. పాజిటివ్ అయితే కేపీ గ్రేటర్ దాన్ కేసీ. సెకండ్ ఈక్వేషన్ చూడండి, 2SO3 రివర్సిబుల్ విత్ 2SO2 + O2. అంటే రైట్ సైడ్ కానీ మీరు చూసినట్లయితే 2 moles ఆఫ్ SO2 + 1 mole ఆఫ్ O2 కాబట్టి ప్రొడక్ట్ సైడ్ ఏమో 3 moles, రియాక్టెంట్ సైడ్ 2 moles. సో 3 - 2 1. ఇక్కడ కూడా డెల్టా ఎన్ అనేది పాజిటివ్. సో డెల్టా ఎన్ పాజిటివ్ అయితే కేపీ ఏమవ్వాలి? మోర్ దాన్ కేసీ అవ్వాలి. ఒకవేళ కేపీ లెస్సర్ దాన్ కేసీ అంటున్నాడు, అంటే డెల్టా ఎన్ ఏమవ్వాలి? లెస్సర్ దాన్ 0 అవ్వాలి. ఇప్పుడు దానికే రివర్స్ రియాక్షన్స్ రాసేసుకోండి అంతే. అందుకే మీకు ఈ క్వశ్చన్ అన్న 5th 6th రెండు రిలేటెడ్, ఈజీ. సో ఆబ్వియస్లీ ఇక్కడ ప్రొడక్ట్ ఏంటి? 2 moles.
minus reactant side 3 plus 1 4 2 minus 4 minus 2 lesser than 0. అలాగే డెల్టా n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 మోల్స్ ఉంది 2 మైనస్ 2 ప్లస్ 1 3 ఈజ్ ఈక్వల్ టు -1. ఈ రెండు కేసెస్లో కూడా డెల్టా n లెస్సర్ దాన్ 0 నెగిటివ్ ఉంది కాబట్టి కేపీ అనేది ఏమవుతుంది లెస్సర్ దాన్ కేసీ అవుతుంది. హోప్ ఇట్ ఈస్ క్లియర్. అర్థమైందా? నా లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. 5 and 6 అయిపోయింది. ఇప్పుడు 7th క్వశ్చన్. ఇది ఇంకా సింపుల్. రైట్ ద ఈక్వేషన్స్ ఫర్ ద కన్వర్షన్ ఆఫ్ కేసీ టు కేపీ ఫర్ ద ఫాలోయింగ్ రియాక్షన్. ఈ రియాక్షన్కి కేసీ కేపీ ఎక్స్ప్రెషన్స్ రాయమంటున్నాడు. అర్థమైందా? సో కేపీ అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫర్ పార్షియల్ ప్రెజర్స్. అంటే ఫర్ పార్షియల్ ప్రెజర్స్కి మనం ఏంటంటే కేపీ అని ఇస్తాము. అదే కేసీ అనుకోండి ఫర్ ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్స్. ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్స్కి మనం ఏమి ఇస్తాము కేసీ ఇస్తాము. కాన్సన్ట్రేషన్ అన్నప్పుడు స్క్వేర్ బ్రాకెట్లో రిప్రజెంట్ చేయాలి, పార్షియల్ ప్రెజర్ అన్నప్పుడు పీతో రిప్రజెంట్ చేయాలి. అయితే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్లో ఓన్లీ గ్యాసెస్ మాత్రమే ఉంటాయి కాబట్టి పార్షియల్ ప్రెజర్ ఆఫ్ CO2 ఇంటూ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ H2 అపాన్ ఆర్ డివైడెడ్ బై పార్షియల్ ప్రెజర్ ఆఫ్ CO ఇంటూ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ H2. అది కేపీ ఎక్స్ప్రెషన్. సేమ్ ఎక్స్ప్రెషన్లో ప్రెజర్ ప్లేస్లో ఏం పెట్టాలి మీరు కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఆ కాన్సన్ట్రేషన్ స్క్వేర్ బ్రాకెట్తో రిప్రజెంట్ చేస్తే అదే మీకు కేసీ ఎక్స్ప్రెషన్ అవుతుంది. క్లియరా? దీంట్లో పెద్ద కాంప్లికేటెడ్గా చెప్పడానికి డీటెయిల్డ్గా చెప్పడానికి ఏం లేదు, అంతే. దానికి ఎక్స్ప్లెనేషన్ ఉన్నది అంతే. సో మనం ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ చూస్తే వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ది కెమికల్ ఈక్విలిబ్రియం. సింపుల్గా ఇదే ఫ్యాక్టర్స్ మనం లీ-చాట్లే ప్రిన్సిపల్స్లో చదువుతాము, రైట్? సో ఇంతకుముందు ప్యాటర్న్లో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా లీ-చాట్లే ప్రిన్సిపల్ అనేది. బట్ ఇప్పుడు దాన్ని సెగ్రిగేట్ చేసి 4 మార్క్ 2 మార్క్గా సెగ్రిగేట్ చేసేసాడు. లీ-చాట్లే ప్రిన్సిపల్ 4 మార్క్ ఇచ్చాము, ఇంపార్టెంట్. ఇక 2 మార్క్లో చూసుకుంటే ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద కెమికల్ ఈక్విలిబ్రియం అంటే ఈక్విలిబ్రియం యొక్క డైరెక్షన్ మార్చేది ఎవరు అంటే ఫార్వర్డ్ డైరెక్షన్లో కానీ బ్యాక్వర్డ్ డైరెక్షన్లోకి మార్చేది ఎవరంటే ఫస్ట్ వన్ వీ హ్యావ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్ అండ్ ద ప్రొడక్ట్స్. రియాక్టెంట్ టు ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్స్, అలాగే టెంపరేచర్ మారుస్తుంది, ప్రెజర్ మారుస్తుంది, ఎడిషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాస్ కూడా మారుస్తుంది. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనకి? 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్, సెకండ్ ప్రెజర్, థర్డ్ టెంపరేచర్, ఫోర్త్ ఎడిషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాస్. ఈ 4 ఫ్యాక్టర్స్ వల్ల డైరెక్షన్ ఆఫ్ ఈక్విలిబ్రియం అనేది మారుతుంది. కెటలిస్ట్ యాడ్ చేయటం వల్ల ఈక్విలిబ్రియం అనేది డైరెక్షన్ మారదు. కెటలిస్ట్ వల్ల ఓన్లీ రేట్ ఆఫ్ రియాక్షన్ మాత్రమే ఇంక్రీజ్ అయ్యి త్వరగా ఈక్విలిబ్రియం మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది, అంతే. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈజ్ మెంట్ బై అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్. చూడండి పేరులోనే ఉందిగా అయానిక్ అంటే వాటర్ కానీ మీకు డిసోసియేట్ అయితే ఎలా డిసోసియేట్ అవుతుంది? H+ అండ్ OH-. ఈ రెండు అయాన్స్గా కదా డిసోసియేట్ అవుతుంది. వాడేమడుతున్నాడు? ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్. సో at a given temperature the product of concentrations of H+ and OH- ions in water is called ionic product of water. అంటే ఇప్పుడు దీనికి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ రాయండి. K is equal to concentration of H+ into OH- by concentration of water. ఈ H2O ఇక్కడికి పంపించండి. అంటే K into H2O is equal to concentration of H+ into OH-. ఈ K into H2Oనే మనం ఎలా రాస్తున్నాము? ఇక్కడ రాస్తున్నానండి KW. W అంటే వాటరే కదా. కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ into OH-. అంటే ప్రొడక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ and OH- is called KW, అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్. ఇది టెంపరేచర్ డిపెండెంట్ అండ్ అందుకని ఎట్ ఏ గివెన్ టెంపరేచర్ అన్నాం. అంటే ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మాత్రమే దాని డెఫినేషన్ అలా ఉంటుంది. బట్ టెంపరేచర్ మారితే KW వాల్యూ అనేది మారిపోతుంది. క్లియరా? ఓకే. ఈ పర్టికులర్ చాప్టర్లో లాస్ట్ క్వశ్చన్ ఏముంది? ఎగ్జాంపుల్స్ ఆఫ్ సాల్ట్స్ హూజ్ aqueous సొల్యూషన్స్ ఆర్ ఎసిడిక్ అన్నాడు. సాల్ట్ హైడ్రోలైసిస్ బేస్డ్ క్వశ్చన్. అయానిక్ ఈక్విలిబ్రియం వస్తుంది. అయితే దీంట్లో మనం 2 సాల్ట్స్ ఇచ్చాము. ఒకటి అమోనియం క్లోరైడ్, ఇంకొకటి అమోనియం సల్ఫేట్. దాని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అమోనియం క్లోరైడ్ ఈజ్ మేడప్ ఆఫ్ అమోనియం హైడ్రాక్సైడ్ NH4OH plus HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్. అమోనియం హైడ్రాక్సైడ్ అనేది వీక్ బేస్, HCl అనేది స్ట్రాంగ్ యాసిడ్. SCl అంటే స్ట్రాంగ్ యాసిడ్, WB అంటే వీక్ బేస్.
NH4 taken twice SO4. ఇది కూడా ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ అమ్మోనియం హైడ్రాక్సైడ్. అగైన్ ఇట్స్ అ వీక్ బేస్. ఇంకొకటి ఏంటి H2SO4. ఇట్ ఈస్ అ స్ట్రాంగ్ యాసిడ్. ఇది స్ట్రాంగ్ యాసిడ్, ఇది వీక్ బేస్. సో సాల్ట్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ ఎప్పుడు కూడా ఏమవుతుందండి, ఎసిడిక్ అవుతుంది. మోర్ ఎసిడిక్ కంటెంట్ అనమాట. స్ట్రాంగ్ యాసిడ్ ఉంది కాబట్టి మోర్ ఎసిడిక్ అవుతుంది. సో ఇట్ ఈస్ అ సాల్ట్ ఆఫ్ వీక్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్ రెండు కూడా. అందుకనే వాట్ ఈజ్ ఇట్స్ నేచర్, ఎసిడిక్ నేచర్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. మీరు అబ్జర్వ్ చేస్తే ఈక్విలిబ్రియం ఉన్నంత వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఈ ఈక్విలిబ్రియంలో ఉన్నంత ఈజీగా ఇంకే చాప్టర్లో ఉండవు. చాలా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. అర్థమైందా? రైట్. సో మీకేంటంటే ఈక్విలిబ్రియం చాప్టర్ కూడా కంప్లీట్ చేసేసాము. 2 మార్క్స్ ఆల్రెడీ 4 మార్క్స్ 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇచ్చున్నాం. ఓకేనా. సో మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. కంపల్సరీగా 80+ స్కోర్ తెప్పించే రెస్పాన్సిబిలిటీ అయితే నాది. మీరేం టెన్షన్ పడకండి. చక్కగా ఛానల్ ఫాలో అవుతూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదువుతూ ప్రిపేర్ అవుతూ మనం ఏ క్వశ్చన్స్ ఇస్తున్నామో పర్టికులర్గా ఫాలో అవుతూ ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా మీకు 80+ అవుట్ ఆఫ్ 85 అనేది వస్తుంది. హోప్ ఇట్ ఈస్ క్లియర్. రైట్. సో ఛానల్కి అయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. సో నేను పెట్టిన ఎఫర్ట్స్కి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక చాప్టర్తో ఇంకొక వీడియోతో మీకు కలుద్దాం.